హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు శివ స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ముందుగా అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలండి. ఈ దసరా మీ అందరి ఇంట్లో సుఖ సంతోషాలతో అందరూ ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మరమరాలు ఉప్మా. మీ విలేజ్లో మీరేమంటారో కామెంట్ చేయండి నాకు. నేను హాస్టల్లో ఉన్నప్పుడు నాకు ఈ టిఫిన్ పెట్టారండి బ్రేక్ఫాస్ట్లో. సో నేను ఇది ట్రై చేసి చూపిద్దామని మీ ముందుకు వచ్చేసానండి. దానికోసం ఒక ఉల్లిపాయని, ఒక పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకోండి. 4 కరివేపాకు రెమ్మలు, అలాగే మరమరాలు అంటే బొరుగులు నానబెట్టి పెట్టుకోండి. ఒక 2 నిమిషాల ముందేనండి, ఎక్కువ వద్దు. అవి త్వరగా ఎక్కువ నానే అంటే మ్యాష్ అయిపోతాయి. ఇప్పుడు పోపు కోసం బాండి పెట్టుకొని అందులో నూనె వేసుకొని అందులో కొన్ని పల్లీలు, పచ్చిశనగపప్పులు, తాలింపు దినుసులు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత చిటికెడు పసుపు, కొంచెం పసుపు కలిసిన తర్వాత ఈ మరమరాలని చక్కగా పిండుకొని వాటర్ ఏవీ లేకుండా వేసుకోవాలండి. అదంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ ఎక్కువ వేయకండి, ఎందుకంటే మరమరాల్లో ఆల్రెడీ సాల్టీనెస్ ఉంటుంది మరమరాలకి. కాబట్టి మనం సాల్ట్ ఎక్కువ వేసామంటే అస్సలు బాగోదండి, తినలేము. సో మీరు కొంచెమే, చాలా తక్కువ సాల్ట్ వేసుకోండి. ఒకవేళ కారం తినే వాళ్ళైతే వేసుకోండి. నేనైతే కారం వేయట్లేదు, చాలా బాగుంటుంది. కొన్ని ఏరియాల్లో ఈ బ్రేక్ఫాస్ట్తో పాటుగా మిర్చి బజ్జీ కూడా పెట్టి కాంబినేషన్లో ఇస్తారండి. అంతేనండి, చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్